ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఫ్రీ బస్పై ప్రభుత్వం షాకింగ్ ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలు రూపాయలు కూడా కట్టకుండా బస్సులు జర్నీ చేయొచ్చని ప్రకటించింది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో భారీగా ప్రయాణించడం మొదలుపెట్టారు. సీట్ల కోసం కొన్ని సందర్భాల్లో మహిళల మధ్య గొడవలు కూడా తలెత్తాయి. జుత్తు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా మహిళలు సాఫీగా జర్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు మహిళలకు 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 29,67,000 మంది మహిళలు ప్రయాణం చేస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లో రోజుకు 6 లక్షల మంది ప్రయాణించినట్లు పేర్కొంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.